మరి తెలంగాణలో ఉన్న విద్యార్థులు మరి వాళ్ళు గ్రూప్ 1 1:100 చేయాలని, గ్రూప్ 2 గ్రూప్ 3లో ప్రభుత్వం చెప్పిన తీరుగానే మరి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చే తీరుగా కనీసం 2,000 పోస్టులు పెంచమన్నారు. సంవత్సరానికి 2 లక్షల పోస్టులు పెంచుతామన్నారు. ఇంకో డిమాండు మరి నార్మలైజేషన్, టెట్ నార్మలైజేషన్ చేయాలని. మరి డిఎస్సి మీరు మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 34 మరి 4వ పాయింట్ యూత్ ఎంప్లాయ్మెంట్లా 20,000 పోస్టు మెగా డిఎస్సి పెడతామని చెప్పారు. మరి ఇప్పటి వరకు అందులో మీరు 11,000 పోస్టులు పెట్టి మేము 25,000 పోస్టులు అడుగుదాం అనుకున్నాం. అది పెంచాలి. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతగానం సిలబస్ ఉంటుంది డిఎస్సికి, మీరు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు కనీసం 2 నెలల టైం అన్ని ఇవ్వాల్సింది. ఈరోజు 2 నెలల టైం లేకుండా ఈరోజు 2 నెలల టైం లేకుండా పరీక్షలు పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులు తిరగబడితే ఏ విధంగా ఈరోజు 2-3 నెలలు పెంచలేరు. ఈరోజు పోస్టులు పెంచుకోవాలి. గురుకుల పోస్టు గత ప్రభుత్వం 9,200 పోస్టు ఇస్తే సీఎం ఇంటికి వెళ్ళిపోతే గురుకుల పోస్టుల గురించి అడిగితే వాళ్ళు ఆడవాళ్ళని కొట్టిపించిండ్రు, మెడలు బట్టి నూకిచ్చిండ్రు, మోచేలతో గుద్దిపించిండ్రు. చిన్న గర్భిణీ స్త్రీలు పోతే ఇష్టం వచ్చిన వ్యవహరించిండ్రు. అరే నువ్వు ప్రజా దర్బారాన్ని పెట్టినావు, ప్రజాపాలన అని చెప్పినావు. ఈరోజు అలా నువ్వు కంచె తీపిస్తే అబ్బో మేము కంచె లేకుండా లోపలికి వస్తే అసలు నువ్వు ముఖ్యమంత్రి అయినా కంచెందుకు రాబాయి అని చెప్పి కంచెనే కూడా పీకినావు. కానీ ఈరోజు న్యాయమైన కోరికల కోసం పోయిన ఆదివారం రోజు మా దగ్గరకు వచ్చిన రేపటి దీక్ష చేస్తానని చెప్పి ఇవాటికి 7 రోజులైంది. అరే ప్రభుత్వం వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాకుండా ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏది గ్రూప్ 1 1:100 చేయాలని నేను ఆపోజిషన్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఉన్నప్పుడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి, అరే ఆయన మాట విలువలేదా? ఒక ఉప ముఖ్యమంత్రి మాట విలువలేదా? ఈరోజు ఆయన రావాలి చర్చకు, మంత్రులు రావాలి. అరే ఒక ఎమ్మెల్సీని బట్టి పంపి మా దగ్గరికి ఈయనతో మాట్లాడుకోపోండి, లావాదేవీలు మాట్లాడుకోపోండి, లేపుకోపోండి అంటే ఏందన్నట్టు ఇది ఎటుపోతుంది తెలంగాణ? ఆ రోజు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర మంత్రులు, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రులు వాళ్ళు వచ్చి చర్చ జరిపేది. వాళ్ళు వచ్చి అప్పుడు తెలంగాణ ఉద్యమం వాళ్ళు చర్చ జరిపేది, మాట్లాడక అరే ప్రాణం పోతుంది, ఒక దిక్కు అవయవాలు ఖరాబ్ అయిపోతున్నాయి. నవ యువకుడు ఆయన ఈరోజు శరీరంలో ఒక్కొక్క క్షీణించిపోతా ఉంది. అరే ప్రభుత్వం కింద బాధ్యత లేకుండా ఎట్లా? ఈరోజు మెడికల్ హాస్పిటల్కి పోతావు నువ్వు, వరంగల్కు మాట్లాడడానికి, పక్కన ఉన్న ఎంజిఎం మెడికల్ గార్డు చచ్చిపోయిన పేషెంట్ దవాఖాన పోవు, ఇక్కడ గాంధీ దవాఖాన గరీబుల దవాఖాన మా గరీబ్ పేషెంట్లను గరీబ్ విద్యార్థులను తీసుకొచ్చి గిరిజన బిడ్డను తీసుకొచ్చి ఇలా పడేసారు. ఇళ్ళకి రావు నువ్వు, ఉస్మానియా దవాఖాన పోవు, కానీ ప్రైవేట్ దాఖలా పోతావు. ఈయన ముఖ్యమంత్రి. అరే నీకు జీతం ఇచ్చేది ప్రభుత్వం, జీతం ఇచ్చేది విద్యార్థులు, జీతం ఇచ్చేది పౌర సమాజం. ఈరోజు జీతాలేమో మాకు తీసుకుంటావు, సేవనేమో మెడికేర్ ఓన్కి ప్రైవేట్ ఓన్కి సేవ చేస్తావా? ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రజలు, ఈ యువకులు, ఈ నిరుద్యోగులు దాదాపు ఒక 10 సంవత్సరాలు ఉద్యమాన్ని మర్చిపోయినరు. ప్రవళిక ఆత్మహత్య తర్వాత, సునీల్ నాయక్ ఆత్మహత్య తర్వాత ఈరోజు వేసారిపోయి మరొకసారి మరిదశ ఉద్యమం చేసారు. కాబట్టి అట్లకెళ్ళి పోతున్నట్ట వాళ్ళని అడుగుతాము. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఉద్యమం మాత్రం ఆగది, కొనసాగుతుంది. మన ఈయన నాయక్ ఏమన్నా అయితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు మీరే వహించాలి. కానీ ఆయన దీక్ష ఒకవేళ మీరు బలవంగా లేపనికి చూస్తే వందలాది మంది విద్యార్థులు ఆమరణ దీక్ష చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు. Yeah, Rahul Gandhi ji and Priyanka Gandhi ji, I am humbly requesting you, since last 7 days, Motilal Nayak, a scholar student, is doing hunger strike in Gandhi Hospital here, Asuki. In this hospital he is doing. So the government is not at all trying to at least to negotiate with the students. Here the main demands which you have given in your manifesto, that within 100 days you told in page number 33, you are told that you will be filling 20,000 mega DSC posts. Moreover, group 1 1:100 and enhancing of posts of group 2 and 3 for 2,000 and 2,000, and also to fulfill all the 9,200 posts, and also the TET, the normalization of TET. This is the only request made by all the students and unemployed of the Telangana.
This is the promise made by Honorable Rahul Gandhi and Priyanka Gandhi, which is not, till now it is not fulfilled. So I am humbly requesting, till it may cross the limits. So I am humbly requesting to kindly pursue the issue and also fulfill the demands of the students. Thank you. Jai Telangana, Amara Villa. What are you? ఏమంటే ఫోన్ చేయి, నంబర్ ఉందా? లోపల అన్ననే ఉండే సార్ వెళ్ళినా సార్ లోపలికి. తమ్ముడు కాదు దానికి మాత్రం అంగీకరించారు అంతే. అది ఒక్కటే డిమాండ్కి అంగీకరించి మిగతా డిమాండ్ అంగీకరించారు. అదే డేట్స్ పోస్ట్ పోన్ చేయడానికి కానీ ఏమీ అంగీకరించలేదు. అయితే మన పిల్లోడిగా లేదు అది కూడా మీరు అంగీకరించిన డిమాండే, డిమాండ్ ఏం కాదు. ఇవన్నీ అంగీకరించిన డిమాండ్లనే మీరు అమలు చేస్తే బాగుంటుంది. అనవసరంగా పిల్లల ప్రాణాలతో, నిరుద్యోగులతో మీరు దయచేసి వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు దయచేసి సానుకూలంగా స్పందిస్తే ఈ సమస్యకు పరిష్కారం అందించవచ్చు. నేను మంత్రులను, ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇమీడియట్లీ ఈ అంశం పట్ల రేపే ఒక నిర్ణయం తీసుకొని మీరు ప్రకటించగలిగితే వీళ్ళంతా కూడా పోయి వాళ్ళు పరీక్షలలో ప్రిపరేషన్లో ఉంటారు. లేదంటే ఇదే రోడ్ల మీద వాళ్ళ జీవితాలు ఇంకా ఆగమైపోతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని. ఇప్పుడు వీళ్ళ తరఫున చర్చలకు ప్రతినిధిగా వచ్చారు. మాట్లాడు థ్యాంక్ యూ సార్. అన్నా నరసింహ డాక్టర్ అన్న ఇవ్వండి.